यतोऽन्वयाति तरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। జై గోవింద. ఉదయం చెప్పుకునేప్పుడు గృహస్థాశ్రమ ధర్మాలని గురించి చెప్తూ, గృహస్థు అనేటువంటి వాడు దానం చేయాలి, దానం వల్ల అతని యొక్క ధనం శుద్ధి అవుతుంది. సహజంగా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహాల్లో భక్తి అనేటువంటిది ఎక్కువగా ఉండదు కనుక వాళ్ళు సంవత్సరంలో ఒక మాసమైనా సరే తప్పనిసరిగా తీర్థయాత్రలు చేయాలి అని చెప్పారు.
భక్తి కలగడం కోసం పవిత్రమైనటువంటి స్థానాలు చాలా అవసరం. ఆ స్థానంలో ఉండేటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది మన మీద చాలా గొప్పదైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లోకి వెళితే చికాకు కలుగుతుంది, కొన్ని ప్రాంతాల్లోకి వెళితే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్థానం యొక్క మాహాత్మ్యం చాలా గొప్పగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా అలా చేయాలి అని చెప్తూ ఇక్కడ ఒక చిన్న ఇది చెప్తున్నారు కొంతమంది. మార్కండేయ పురాణంలో ఉండేటువంటి ఒక చిన్న కథని ఇక్కడ ఉదహరిస్తారు పెద్దలు. ఏంటి అంటే, రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా అరణ్యవాసం చేస్తున్నారు. అలా చేస్తూ ఉండగా ఒక చోట లక్ష్మణుడు ఒక ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు, ఈ అరణ్యవాసం అనేటువంటిది రాముడికి కదా ఇవ్వబడింది, నేనెందుకు, నాకు కాదు కదా ఇచ్చింది, నేనెందుకు కష్టపడాలి, ఆయనకి ఉన్నది ఆ వనవాసం, ఆయన కష్టపడాలి, నేనెందుకు పడాలి, అయినా నేను ఆయనకి సేవ చేసి బతకవలసిన అవసరం ఏంటి అని అనుకున్నట్ట. ముందేమో వచ్చేటప్పుడు నీకు సర్వవిధ కైంకర్యాలు సర్వకాల సర్వావస్థల్లో చేయడానికే వస్తున్నానని చెప్పినటువంటి లక్ష్మణుడు ఆ ప్రదేశానికి రాగానే ఇలా అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు రాముడు గమనించాడు ఇతని మనస్సులో ఉన్నటువంటి భావన. గమనించి అన్నాడు, లక్ష్మణ, ఇదిగో మనం ఈ ప్రదేశం నుంచి వెళుతున్నాం కదా, రేపు ఈ లోపల ఇక్కడ ఉండేటువంటి మట్టిని ఒక ఆకులో పొట్లం కట్టి తీసుకురావయ్యా అన్నాడు. ఇక్కడ ఉండే మట్టిని పొట్లం కట్టి తీసుకురా అన్నాడు. సరే అన్న, అలాగే అన్నాడు. అని అందులో ఉన్నటువంటి మట్టిని ఒక పొట్లం కట్టుకున్నాడు. ఆ పొట్లం నీ దగ్గరే పెట్టుకో, నేను మళ్ళీ అడిగినప్పుడు నాకు ఇద్దు కానీ అన్నాడు. సరే అన్నాడు. ఆ పొట్లం జాగ్రత్తగా తన దగ్గర పెట్టుకున్నాడు, వెళ్ళాడు. సరే ఆ ప్రాంతం దాటేశారు, అయిపోయింది, వచ్చేసారు. ఇక ముందుకు నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక చోట వనంలో రాముడు, లక్ష్మణ, నాకు చాలా దాహంగా ఉందయ్యా, కొద్దిగా ఇక్కడెక్కడైనా ఒక తటాకం ఉంటే దాంట్లో తీర్థం తీసుకొని వస్తావు, ఇదిగో నీ చేతిలో ఆ పొట్లం ఉందే, అది అక్కడ పెట్టేసి వెళ్ళి తీసుకొని రా అన్నాడు. సరే అన్నాడు. ఆ పొట్లం అక్కడ పెట్టేశాడు. తాను నీరు తీసుకురావడానికి వెళ్ళాడు. వెళుతున్నప్పుడు అతని యొక్క భావనలో మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? నేనేంటి ఇలా అన్నాను, అన్నగారి సేవ చేయడం కోసమే కదా నేను వచ్చింది ఇక్కడికి, ఎంతో ప్రేమతోటి నాకు శ్రద్ధతోటి అన్నగారి యొక్క సేవ చేయవలసి ఉండగా నేను ఇలాంటి మాటలు మాట్లాడాలి ఏమిటి అనేటువంటిది భావన అతనిలో కలిగింది. చీచి, చాలా చెడ్డ భావన చేశాను నేను అనుకుని బాధపడుతున్నాడు. బాధపడి తాను వెళ్ళి తీర్థం తీసుకొని వచ్చేసాడు. తీర్థం తీసుకొని వచ్చిన తర్వాత రాముడిని లక్ష్మణుడు అడిగాడు, అన్నా ఇదేమిటి, నాకు అర్థం కాలేదు, మనం అక్కడ ఉన్నప్పుడు నాలో ఇలాంటి చెడ్డ భావన ఒకటి వచ్చింది, నీకెందుకు నేను సేవ చేయాలి అని నేను భావించాను. కానీ ఇప్పుడు మళ్ళీ నీళ్ల కోసం వెళుతూ ఉన్నప్పుడు నాలో ఈ భావన మారింది. ఈ భావన, చెడు భావన రావడానికి, తర్వాత మార్పు చెంది మంచి భావన రావడానికి ఏదైనా కారణం ఉందా అని అడిగాడు. అడిగితే రాముడు నవ్వి, నాన్న, నీ చేతిలో ఉన్న పొట్లం వల్ల వచ్చిందిరా అన్నాడు. పొట్లం వల్ల ఏమిటి అన్నాడు. నేను నీ మట్టి తీసుకుని రమ్మంటానికి కారణం అదే అన్నాడు. మనం ఇంతకుముందు ఒక స్థలాన్ని వదిలేసాం, ఆ స్థల ప్రభావం అది. ఆ స్థలంలో ఉన్నటువంటి మన్ను ఎందుకు తీసుకురమ్మన్నాను అంటే నీకు దాని యొక్క ప్రభావం ఏమిటో చూపించడానికి. అది తీసుకుని వచ్చావు, అది నీ దగ్గర ఉన్నంతసేపు నీలో చెడ్డ భావన ఉంది, ఇదిగో అది పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళిపోయావు, నీకు భావనలో మార్పు వచ్చింది. అంటే ఆ మన్నులో ఉన్నది రా నాన్న అన్నాడు, ఆ ప్రదేశంలో ఉన్నది అంతా కూడా అన్నాడు. ఏమిటి ఆ ప్రదేశం అంటే, ఇంతకు ముందు సుందోపసుందులు అనేటువంటి రాక్షసులు నివసించినటువంటి ప్రదేశం అది. ఆ సుందుడు ఉపసుందుడు అని చెప్పబడేటువంటి వాళ్ళు మహాబల పరాక్రమవంతులు, గొప్ప తపస్సు చేశారు.
చాలా గొప్ప తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించాడు. మరి నీకేం కావాలి అని అడిగాడు. ఇద్దరూ కూడాను ఒకటే అడిగారు, మాకు మృత్యువు లేకుండా ఉండాలన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు కదా, నాన్న మృత్యువు లేకుండా ఈ భూమి మీద పుట్టినవాడికి ఎవ్వడికి ఉండదు, అది కాకుండా నువ్వు ఏదైనా కోరుకో అన్నాడు. సరే అయితే మేమిద్దరం ఉన్నాం కదా అన్నదమ్ములం. అవును ఉన్నారు. మాకు ఒకరి మీద ఒకరికి వల్లమాలినటువంటి ప్రేమ ఉన్నది. మాకు మృత్యు అంటూ వస్తే మేమిద్దరం కొట్టుకోవడం వల్లనే రావాలి, మాకు ఇద్దరికి శత్రుత్వం వల్లనే మృత్యువు రావాలి, ఇంకా ఇతరత్రా రావడానికి వీల్లేదన్నాడు. సరేనన్నా ఇచ్చేస్తున్నా అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ వరం ఇచ్చేశాడు. ఈ సుందోపసింధుల యొక్క నమ్మకం ఏంటి? మేమిద్దరం కూడా అత్యంత ప్రేమతో బ్రతుకుతున్న వాళ్ళం, ఎప్పుడూ మా మధ్య విరోధం రాదు అనేటువంటి ఒక గొప్ప నమ్మకం అన్నమాట. నిజంగానూ అలాగే ఉండేవాళ్ళు. అంత ప్రేమతోటి అన్నదమ్ములు ఇద్దరు విడదీయరాని బంధంతో జీవించేవారు. చాలా కాలం అలా గడుస్తోంది. వీళ్ళిద్దరి బలం బాగా పెరిగింది. ఉన్నటువంటి దాంట్లో అందరినీ కూడాను చితక్కొట్టేస్తున్నారు. దేవలోకాల మీద దాడి, రాసురులకి బలం వచ్చింది అంటే దేవలోకాల మీదే దాడి చేస్తున్నారు. దేవతలందరూ కూడాను తన్నులు తిని పరిగెట్టుకుంటూ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మ పాదాలు పట్టుకున్నారు. మహాప్రభు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, వాళ్ళిద్దరి యొక్క ఆగడాలు విపరీతం అయిపోయాయి కనుక వాళ్ళిద్దరినీ ఎలా నువ్వు చేయాలి, వాళ్ళిద్దరికి మృత్యువు అనేటువంటి వాళ్ళిద్దరూ కొట్టుకుంటే కానీ లేదన్నావు, ఏం చేయాలి మేము అన్నాడు. సరే చతుర్ముఖ బ్రహ్మ ఆలోచించాడు. వాళ్ళకి దేనివల్ల మరణం రాదు, వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి, వాళ్ళిద్దరూ ఎటువంటి బస్సులో కొట్టుకునే తీరులో లేరు, మరి ఏం చేయాలి? ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి అన్నాడు. పంపించేశాడు దేవతను. పంపించేసి తాను తిలలు తీసుకున్నాడు. తిలలు అంటే మన నువ్వులు. ఆ నువ్వులు తీసుకున్నాడు. ఆ నువ్వులు తీసుకొని ఆ నువ్వులతోటి ఒక అందమైనటువంటి స్త్రీని పుట్టించాడు. ఆవిడ పేరు తిలోత్తమ అని. తిలోత్తమ అని పిలువబడేటువంటి ఒక సుందరమైనటువంటి స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీని పంపించాడు వాళ్ళిద్దరి దగ్గరికి. వాళ్ళిద్దరూ చాలా ప్రేమతో బతుకుతున్నారు. ఈ తిలోత్తమ అనేటువంటి అప్సరస అక్కడికి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళ మధ్యలోనే అక్కడే తిరుగుతోంది. ఆవిడ్ని చూసేటప్పటికే సుందుడు మోహించాడు. నేను వివాహం చేసుకుంటాను, నాకు మరణం లేదు, నేను నా అంతవాడు లోకంలో ఎవడు లేడు అంటూ ఆవిడెంబడపడ్డాడు. ఆవిడన్నది, నన్ను వివాహం చేసుకుంటావు, నీకు మృత్యువు లేదంటున్నావు, పుట్టినవాడికి చావు లేకుండా ఉండదు కదా. అట్లాంటిది ఏం లేదు, నేను నా సోదరుడు ఉన్నాడు, నా సోదరుడికి నాకు తగాద వస్తే కానీ మృత్యువు రాదన్నాడు. అట్లానా, నీకు సోదరుడు అంటే అంత ప్రేమ అన్నది. అవును అన్నాడు. సరే ఎవరు ఆ సోదరుడు అన్నది. సోదరుడిని పిలిచాడు. ఉపసంధారా అన్నాడు. వచ్చాడు. ఈవిడ్ని చూశాడు. అతను చూడగానే ఈవిడ్ని మోహించాడు. వాడు కూడా ఇతను మోహించాడు, అతను మోహించాడు, ఇద్దరు మోహించారు. ఇద్దరు కూడాను అభిప్రాయాల్లో భేదాలు వచ్చేసాయి. అక్కడి నుంచి అభిప్రాయాల్లో భేదాలు వచ్చాయి. ఈ తిలోత్తమని చూశారు, ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూశారు. వీడు ముందు ప్రేమించాడు, తర్వాత వీడు వచ్చాడు, వీడు నేను ప్రేమిస్తున్నా అన్నాడు. ఇద్దరు కూడాను ఈ తిలోత్తమ నాది అంటే నాది అని గొడవపడటం ప్రారంభించారు. అక్కడి నుంచి ఇద్దరికి కూడా విరోధం అనేటువంటిది బయలుదేరింది. బయలుదేరేటప్పటికే ఈ తిలోత్తమ దగ్గరకు వెళ్ళి నువ్వు నాదాని అన్నాడు, నువ్వు నాదాని అంటున్నాడు, మీ ఇద్దరు ముందు తేల్చుకోండి అన్నది. ఇప్పుడు నేను ఎవరిదాన్ని అనేటువంటిది మీ ఇద్దరు తేల్చుకోవాలి. మీ ఇద్దరు తేల్చుకున్న తర్వాత అప్పుడు నేను మీకు ఎవరో ఒకళ్ళ దానికి అవుతానన్నాడు. తేల్చుకోవాలనేటప్పటికే ఏం చేయాలి? శత్రుత్వం బయలుదేరింది. ఆ శత్రుత్వంతో ఇంకా ఇద్దరికి కూడా పెద్ద విరోధం వచ్చి గొడవ జరిగింది. ఆ గొడవలో ఇద్దరు కూడాను ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు. చాలా విపరీతమైనటువంటి యుద్ధం జరిగింది. ఇద్దరూ చచ్చారు. వాళ్ళిద్దరికి వరం కదా అది, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నప్పుడే ఇద్దరు చావాలి. ఇద్దరు కొట్టుకున్నారు, చచ్చారు. తిలోత్తమ తన పని అయిపోయింది అనుకుంది, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఆ స్థలం అది మనం ఇంతకుముందు వదిలేసి వచ్చినటువంటి స్థలం అది అన్నాడు. అంటే ఆ స్థలంలో ఉన్నటువంటిది
వైరభావం. కొన్ని ప్రాంతాల్లో అలా ఉంటాయి తమాషా. మీకు ఈ సందర్భం కనుక చిన్న ఇది చెప్తాను. గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం తెలుసు కదా. నరసాపురంలో నది ఉంది గోదావరికి ఈ ఒడ్డున నరసాపురం, ఆ ఒడ్డున సఖినేటిపల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ తర్వాత అంతర్వేది వస్తాయి. సరే, దానికి ఆ పేరు ఎట్లా వచ్చింది అని అహంకారం, మదం ఇట్లాంటివన్నీ కొన్ని దానికి సంబంధించినటువంటిది అన్నమాట. ఎట్లా వచ్చింది? ఒకసారి ఆ గ్రామానికి ఒక హరికథకుడు వచ్చాడు. హరికథ చెప్తున్నాడు, బ్రహ్మాండంగా చెప్తున్నాడు. చెప్తూ వాళ్ళందరినీ కొద్దిగా, ఆ గ్రామస్తులందరినీ కొద్దిగా ఉత్సాహపరచాలి, వాళ్ళందరికీ ఆనందం కలిగించాలని అతను ఏం చెప్పాడు, అబ్బాయి ఇవాళ మీకు రహస్యం చెప్తానన్నాడు. ఏమిటండి అన్నాడు. ఏమిటంటే, మీ గ్రామానికి సఖినేటిపల్లి అని ఎందుకు వచ్చింది పేరు నేను చెప్తానన్నాడు. అబ్బా, చాలా గొప్ప రహస్యం చెప్పండి అన్నారు. పాపం అందరూ కూడా చెప్పడం ప్రారంభించాడు. శ్రీరామచంద్రుడు వనవాసానికి బయలుదేరినటువంటి రామచంద్రుడు అలా వనవాసం చేస్తూ ఈ గోదావరి తీరానికి వచ్చాడు. తీరానికి వచ్చి గోదావరిని దాటాడు. అప్పటికి చీకటి పడింది. చీకటి పడుతూ ఉన్నప్పుడు సీతాదేవితో అన్నాడు, సఖీ నేటిపల్లి అని. ఈవేళ మనం రాత్రి బస చేయవలసినటువంటి పల్లి ఇది, సఖీ నేటిపల్లి అన్నాడు. అనడంతో మీ ఊరికి ఆ పేరు వచ్చేసిందయా అన్నాడు. ఓ, నిజంగా ఎంత పొంగిపోయారు గ్రామస్తులందరూ. రాముడు పెట్టిన పేరా మా గ్రామానికి? అబ్బో ఎంత అద్భుతం అని పరమానందపడిపోయారు. ఇంత ప్రసిద్ధమైందా, ఇంత పురాతనమైందా మా గ్రామం అనేటువంటిది కొద్దిగా అహంకారంగా మారింది. ఆ ఉన్నటువంటి ఉత్సాహం అంతమటుకైతే పర్వాలేదు, కానీ అహంకారంగా మారి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరితో విరోధం పెట్టుకున్నారు వీళ్ళు. ఎందుకు? మా గ్రామం పురాతనమైంది, మేమంతా చాలా అద్భుతమైనటువంటి రాముడంతటి వాడు పెట్టిన పేరు కలిగిన గ్రామంలో బతుకుతున్నాం, మీరేమిటే అని వాళ్ళందరితో విరోధం పెట్టుకున్నారు. వ్యాపారాలన్నీ పోయాయి, వాళ్ళతో ఉండే సంబంధాలు పోయాయి, గొడవ అయిపోయింది మొత్తం అంతా. ఈ హరికథకుడేమో ఈ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు, వీళ్ళు గొడవ పడుతున్నారు. సరే, ఇదిలా ఉండగా కొంతకాలానికి మళ్ళీ ఆ హరికథకుడు అటువైపు వచ్చాడు. ఆయన్ని పట్టుకున్నారు వీళ్ళందరూ. మహాప్రభు, నువ్వు ఏం చేసి వచ్చావు? వాళ్ళకేమో ఏదో చెప్పావు, వాళ్ళకేమో ఇలా సఖిరెడ్డిపల్లి అనే పేరు ఎందుకు వచ్చిందన్నావు, వాళ్ళకేమో అహంకారం వచ్చేసింది. అహంకారంతో తీరా చూసి మమ్మల్ని అందరినీ కూడా దూరం చేసేసారు, మాకు సంబంధాలే తెగిపోయాయి అని ఏడ్చారు. బాబు, మీకేం పర్వాలేదు, నేను చూస్తాను, ఏం పర్వాలేదు, కంగారు పడకండి అన్నాడు. బాబు మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళాడు. వాళ్ళ ఊరు పేరు చెప్పిన మహానుభావుడు కదా, ఊరంతా ఊరేగించి తీసుకెళ్ళి మళ్ళీ ప్రవచనం చెప్పమన్నారు. ఇంకా ఏదైనా విశేషం ఉంటే చెప్పన్నాను. అది చెప్పడానికే వచ్చానన్నాడు పాపం ఆయన. అది చెప్పడానికే వచ్చానయా అన్నాడు. ఏమిటి చెప్పండి స్వామి అన్నాడు. హరికథకుడు కూర్చొని చెప్తున్నాడు, మీకు ఆనాడు నేను కథ చెప్పడం ప్రారంభించాను, అది పూర్తి కాలేదు, దాన్ని పూర్తి చేస్తానన్నాడు. చేయండి అన్నారు పాపం వాళ్ళు. అదిగో ఆ రోజు సఖీ నేటిపల్లి అన్నాడు రాముడు, దానివల్ల మీకు ఆ గ్రామం పేరు వచ్చింది. సరే, ఆ రోజు రాత్రి నిద్రించారు అక్కడ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ. అందరూ నిద్రించి తెల్లవారిన తర్వాత బయలుదేరదామని బయలుదేరుతున్నారు. బయలుదేరుతున్న సమయంలో లక్ష్మణ, సామానంతా తీసుకుపోయా, బయలుదేరదాం అన్నాడు రాముడు. ఏంటన్నా, నీ కింద కూలీని అనుకుంటున్నావా? నేనెందుకు తీసుకురావాలి? నీ సామాను నువ్వు తీసుకో, సీతమ్మ సామాను సీతమ్మ తీసుకుంటుంది, నా సామాను నేను తీసుకుంటాను అన్నాడు పాపం లక్ష్మణుడు. రాముడికి అర్థం కాలేదు, సీతమ్మకి అసలు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రం, లక్ష్మణుడు ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని అనుకున్నది పాపం. రాముడు అన్నాడు, సరే తీసుకో, నీ సామాను తీసుకో, కానీ అన్నాడు. పాపం రాముడు తీసుకున్నాడు, సీతమ్మ తీసుకుంది, లక్ష్మణుడు కూడా తీసుకున్నాడు. బయలుదేరేశారు. మీ గ్రామం పొలిమేరలు దాటిన తర్వాత లక్ష్మణుడు చేతిలో ఉన్న సామానంతా కింద పడేసి
ఢామ్మని కాళ్ళ మీద పడి, అన్నా నేను చచ్చాను అనుకున్నావా, నేను బతికే ఉన్నాను కదా, ఎందుకయ్యా నువ్వు పట్టుకొని వెళ్తున్నావు, నీకు సేవ చేయడానికి వచ్చానా లేకపోతే నీ చేత సేవ చేయించడానికి వచ్చానా? సీతమ్మకి అయోమయం అయిపోయింది, మతిపోయింది. ఏమిటి ఇలా అంటున్నాడు, అక్కడేమో అలా అన్నాడు లక్ష్మణుడు, ఇక్కడేమిటి ఇలా అన్నాడు అని సీతమ్మ కంగారు పడుతూ ఉంటే రాముడు నవ్వి చెప్పాడయ్యా, ఆ స్థల మాహాత్మ్యం లాంటిదిలే అన్నట్ట రాముడు. ఏమిటయా ఆ స్థల మాహాత్మ్యం అంటే, ఆ స్థలంలో ఉన్న వాళ్ళందరికీ అహంకారం ఎక్కువ ఉంటుంది, దానివల్ల అతను చేయలేకపోయాడని. అప్పుడు వీళ్ళందరికీ తెలివి వచ్చింది, బాబోయ్ మనం కూడా అహంకారంతోనే గ్రామస్తులందరితోనూ తగాదాలు పెట్టుకున్నాం కదా అని. అట్లా స్థల మాహాత్మ్యం ఉంటాయి, ఈ స్థల మాహాత్మ్యం వల్ల ఇలా వచ్చింది అని చెప్పాడు అని. అందుకని అంటే ఇవన్నీ ఊరికి ఒక ఇదిగా చెప్పినటువంటివే. మంచి ఫలాన్ని ఇచ్చేటువంటి స్థలాలు తీర్థస్థలాలు. ఆయా తీర్థస్థలాలకు వెళ్ళినప్పుడు మనం ఆ తీర్థాన్ని సేవించడం వల్ల మనకు పాపాలు నశిస్తాయి. ఆయా తీర్థాల్లో ఉండి తపస్సు మొదలైనటువంటి జప తపాదులు చేస్తే అనంతమైనటువంటి శక్తిని పొందవచ్చు. అలాంటి పవిత్రమైనటువంటి స్థలాలు, ఆ తీర్థయాత్రలు తప్పనిసరిగా చేయాలి అని ఇదో దీంట్లో చెప్పారు. అయిన తర్వాత పొద్దున మనం చెప్పుకున్నటువంటిది గృహస్థాశ్రమ ధర్మాలు. ఇక వానప్రస్థాశ్రమ ధర్మాన్ని, సన్యాసాశ్రమ ధర్మాన్ని చెప్తున్నారు. వానప్రస్థుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతను గృహస్థాశ్రమం తర్వాత ముని అయిపోయి ముని సమ్మతాలైనటువంటి ధర్మాలు పాటిస్తూ జీవనం సాగించాలి. అలా ఎవరైతే చక్కగా ముని ధర్మాల్ని పాటిస్తూ ఈ వానప్రస్థాశ్రమాన్ని పాటిస్తారో, ఆచరిస్తారో వాళ్ళు అనాయాసంగా మహర్లోకాన్ని పొందుతారు అని చెప్పాడు. ఇంకొకటి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఆశ్రమ ధర్మం ఏంటి? గృహస్థాశ్రమ ధర్మం చెప్పారు, బ్రహ్మచర్యాశ్రమ ధర్మం. వీళ్ళు ఏం చేయాలట అంటే, భూమి చేత దున్నబడినటువంటివి, ఆ దున్నడం చేత పండేటువంటివి మాత్రం తినాలి. భూమిని దున్నకుండానే పండేటువంటివి, లేకపోతే అకాలంలో పక్వం అయ్యేటువంటివి, అంటే కాలం కాని కాలంలో పక్వం అయ్యేటువంటివి. ఇవాళ మనకు వచ్చేటువంటి మామిడి పళ్ళు గట్రాలు వస్తున్నాయి చూడండి, వాడు రంగేసి పండించేస్తారు, అకాల పక్వాలు కాదు. ఈ అకాలంలో పక్వం కానటువంటివి, అగ్ని చేత పక్వాలైనటువంటివి, అపక్వమైనటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో, అంటే పండనటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని భుజించకూడదు, ఇవన్నీ తినకూడదు. తగిన కాలంలో వనంలో పుట్టినటువంటి నీవారాది ధాన్యాలు ఉంటాయి, ఆ ధాన్యాల్ని మాత్రమే తీసుకోవాలి. వాటితో చెరువుని అలాగే పురోడాశాన్ని తయారు చేసుకొని వాటిని మాత్రం భుజిస్తూ జీవనం సాగించాలి. అయితే నూతనమైనటువంటి అన్నం లభిస్తే పాత అన్నాన్ని పంచేసేయాలి, ఉంచుకోకూడదు. కొత్తది రావడం, పాతది వెంటనే అందరికీ పంచేయడం, ఈ ధర్మాన్ని పాటించాలి. అలాగే అగ్నిస్థాపన కోసం వాళ్ళకు కూడా అగ్ని కార్యం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు వస్తారు అక్కడికి, ఆ వానప్రస్థాశ్రమంలో ఇద్దరు ఉంటారు. అలా ఉండేటువంటి వాళ్ళకి అగ్నిస్థాపనం ఉంటుంది. అగ్నిస్థాపన కోసం ఒక ఇల్లు ఉండొచ్చు, లేకపోతే ఒక పర్ణ కుటీరం ఉండొచ్చు, లేదా ఒక పర్వత గుహల్లో అయినా నివసించవచ్చు. తాను ప్రత్యేకంగా మంచు, వాయువు, అగ్ని, వర్షం, అలాగే సూర్యుడి యొక్క తాపం వీటన్నిటిని సహించగలిగినటువంటి వాడై ఉండాలి. ఇంకెక్కడి నుంచి అన్నమాట, గృహస్థాశ్రమంలో వీటన్నిటినీ సహించలేనటువంటి రీతిలో జీవనం సాగిస్తాడు. ఇంకా గృహస్థాశ్రమ ధర్మం అయిపోయిన తర్వాత భార్యని కూడా ఒక స్నేహితురాలుగానే భావించి, ఇంకా ఆ గృహస్థాశ్రమ సంబంధమైనటువంటి సంబంధం ఏమీ లేకుండా వాళ్ళు ఇద్దరూ తపస్సు కోసం వస్తారు. దానివల్ల ఇక్కడ ఉండేటువంటి ఈ అడవిలో ఉన్నప్పుడు వీటన్నిటినీ సహించగలిగి ఉండాలి. అలాంటివి సహించేటువంటి రీతిలో తన శరీరాన్ని మలుచుకోవాలి. అలా మలుచుకొని ఉండాలి. అతను జటాధారి అయి ఉండాలి. చక్కగా ప్రతి నెల, ప్రతి వారం, లేకపోతే ఈవేళ రోజు, ప్రతిరోజు ఏమిటో చేస్తుంటారు వాటిని, షేవింగ్.
షేవింగ్ చేస్తారు. దాంతో యవ్వనాన్ని సేవింగ్ చేసుకుంటారు చాలామంది. అంటే అర్థం ఏంటి? వృద్ధుడైనా కూడా అవన్నీ తీసేయటం ఎందుకు? యవ్వనవంతుడిలాగా కనిపించడానికి. కనుక అలా సేవ్ చేసుకుని షేవింగ్తో. ఇవన్నీ వాళ్ళు రోజు చేసుకునేవి, అక్కడ వాడు చేసుకునేవి, ఇవేమీ ఉండకూడదు అక్కడ. అంటే అర్థం ఏంటి? జుట్టు తీయకూడదు, వాళ్ళు జటాధారులై ఉండాలి, కేశాలు తీయకూడదు, రోమాలు తీయకూడదు, మీసాలు తీయకూడదు, శరీరం మాలిన్యాన్ని కూడా వాళ్ళు తీయటానికి వీల్లేదు, అలాగే ఉంటూ ఉండాలి జీవనం సాగుతూ. ఊరికే స్నానం చేస్తారు అంతే, ఇవాళలాగా సోపులో గోపులో అట్లాంటివేమీ ఉండవు. కమండలం ఏదైతే ఉంటుందో దాన్ని, మృగ చర్మాల్ని, దండాన్ని, వల్కలాలు మొదలైనటువంటివన్నీ వర్ణాలకు సంబంధించినటువంటి ఉపకరణాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ధరించాలి. ఎప్పుడూ మననశీలుడై ఉండాలి. ముని కదా, ముని అంటే మననశీలుడు అని అర్థం. అంటే నిరంతరం పరమాత్మని మననం చేస్తూ ఉండాలి. అలా మననశీలుడయ్యి 12 కానీ 8 కానీ 4 కానీ 2 కానీ 1 కానీ సంవత్సరాలు అతను తపస్సు చేసి క్లేశాన్ని పొందాలి. ఆ క్లేశం చేత బాగా ఇప్పుడు దాకా ఉన్నటువంటి గృహస్థాశ్రమ విషయాలతోటి బాగా ఇదైపోయినటువంటి బుద్ధి ఉంది చూసారా, ఆ విషయాలన్నిటినీ నశించిపోయేలాగా తాను చేసుకోవాలి. తపస్సుతో శరీరాన్ని, బుద్ధిని క్లేశపరిచి ఆ విధమైనటువంటి వాటితో సర్వము కూడా పోయి విరాగం కలిగేలాగా ప్రవర్తించాలి. ఇంకా అలా జరిగితే తప్ప వీడికి విరాగం అనేటువంటిది రాదు, వైరాగ్యం రాదు. సుఖాలు భోగాలు అనుభవిస్తుంటే వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కానీ అన్నీ వదిలేసేసి దుఃఖపడుతూ ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది వైరాగ్యం. కనుక అలాంటి విరాగం రావాలి. ఆ విధంగా అతను ఆ విరాగం వచ్చి అప్పుడు సన్యాసాశ్రమ ధర్మానికి వెళ్ళాలి. ఎప్పుడైతే విరాగం కలిగిందో, పూర్తిగా తనలో ఉండేటువంటి ఇవన్నీ పోయాయో వాసనలు, అక్కడి నుంచి సన్యాసాశ్రమ ధర్మానికి వెళ్ళాలి. ఈ సన్యాసాశ్రమ ధర్మంలో అతను భిక్షకుడుగా ఉండాలి, భిక్ష పట్టి తీసుకోవాలి ఆహారాన్ని. అలాగే ఆత్మారాముడై ఉండాలి, అంటే నిరంతరం కూడా పరమాత్మని స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఆశ్రయహీనుడై ఉండాలి, తనకు ఒక ఆశ్రయం అంటూ ఉండేది కాదు. అయితే దాంట్లో మళ్ళీ కుటీచకుడు, బహూదకుడు ఇలా కొన్ని ఉన్నాయనుకోండి. ఆశ్రయహీనుడై ఉండాలి, అలా ఒకటి ఉంది. అలాగే సర్వభూత సుహృత్ అయి ఉండాలి, లోకంలో ఉండేటువంటి ఎవరికి కూడాను తన వల్ల దుఃఖం కలగకుండా ప్రవర్తించాలి. అలా ఉండి అందరికీ సుఖాన్ని కలిగిస్తూ ఉండాలి. ఆ విధంగా సుహృత్తు కూడా అయి ఉండాలి. వాళ్ళ యందు మంచి భావన కలిగి వాళ్ళకి శుభం చేకూరాలి అని భగవంతుడిని ప్రార్థించగలిగేటువంటి వాడు కావాలి. అలాగే శాంత స్వభావం కలిగినటువంటి వాడు అయి ఉండాలి. అలాగే నారాయణ పరాయణుడై ఉండాలి. ఆ తర్వాత పరమాత్మ అంతటా కూడా పరమాత్మని దర్శించగలిగేవాడై ఉండాలి, సమదర్శి అంటాం. అలాగా పరమాత్మని దర్శించగలిగేటువంటి వాడై ఉండాలి. తాను ఎప్పుడూ కూడా ఈ శరీరానికి తప్పకుండా సంభవించేటువంటివి ఉన్నాయి. మృత్యు ఒకటి, ఆ మృత్యువుని కానీ, లేకపోతే అనిశ్చితమైనటువంటి తన జీవితాన్ని కానీ ఎప్పుడూ ప్రశంసించడం అనేటువంటిది చెయ్యకూడదు. మృత్యువుని ప్రశంసించడం, అనిశ్చితమైనటువంటి జీవితాన్ని ప్రశంసించడం, అభినందించడం అనేటువంటిది ఎప్పుడు కూడా చేయకూడదు. జనన మరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మూలమైనటువంటి హేతు అయినటువంటి కాలం కోసం ప్రతీక్షిస్తూ ఉండాలి. జనన మరణాలకి జీవితం, పుట్టుక చావు, ఈ రెండింటికి ప్రధానమైనది కాలమే కదా. ఆ కాలం వచ్చినప్పుడే పుడతాడు, ఆ కాలం వచ్చినప్పుడే పోతాడు. తాను మాత్రం ఆ కాలం కోసం ప్రతీక్షిస్తూ ఉండాలి. ఈ విషయంలో ప్రహ్లాదుడికి కొంతమంది పండితులు ఒక అద్భుతమైనటువంటి అజగర వ్రతాన్ని గురించి ప్రత్యక్షంగా చూపించి చెప్పారట, ఒక ప్రాచీన ఇతిహాసాన్ని. ఏమిటిట అంటే, ఒకసారి భగవద్భక్తుడైనటువంటి వాడు ప్రహ్లాదుడు లోకం యొక్క తత్వాన్నంతటినీ తెలుసుకోవాలి అని అనుకొని మంత్రులందరితో సహా అన్ని లోకాలు సంచరిస్తున్నట్ట. అలా సంచరిస్తూ ఉన్నప్పుడు భూలోకంలోకి వచ్చారు. మన కావేరీ నది ఉంది,
ఆ కావేరీ నదీ తీరంలో సహ్యాద్రి తటంలో ధూళితో నిండినటువంటి శరీరం కలిగిన, అలాగే అద్భుతమైనటువంటి కాంతి గుప్తంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశాట. ఒక ముని. ఆయన నేల మీద పడుకొని ఉన్నట్ట, మట్టి కొట్టుకొని ఉన్నట్ట, కానీ తేజస్సు ఉంది అద్భుతంగా. ఆయన్ని చూశాడు. మంచి దృఢంగా ఉన్నాడు ఆయన. అలా ఉన్నటువంటి ఆయన్ని చూసి ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన్ని చూపించారు వీళ్ళు, ఈ ఋషులు. చూపిస్తే ఆయన్ని చూడవయ్యా, ఆయనతో ఒకసారి పలకరించు అన్నాడు. అంటే ఆయన్ని పలకరించాడు. ఏమిటి అని ఆయన్ని అర్చించి, ఏమండి చిన్న సందేహం కలిగింది మిమ్మల్ని చూడగానే, అడగమన్నారా అన్నాడు. అడగన్నారు. అడగమంటే అడిగేట ప్రహ్లాదు. ప్రయత్నపరుడైనటువంటి వాడు తనంతట తాను ప్రయత్నం చేసి అద్భుతంగా సుఖాలను అనుభవించి మంచి దృఢమైనటువంటి కాయాన్ని సంపాదించినటువంటి వ్యక్తిలాగా నువ్వు స్థూలదేహం కలిగి ఉన్నావే, కానీ నిన్ను చూస్తే నువ్వేమో అలా భోగాలు అనుభవించేవాళ్ళగా కనిపించడం లేదే. నువ్వు ప్రయత్నహీనుడివి కూడా అయి ఉన్నావు, ఇలా పడి ఉన్నావు. అయితే నీకు ధనము లేదు, భోగాలు వచ్చే అవకాశం లేదు, అనుభవించే అవకాశం లేదు. మరి నీకు ఈ స్థూల దేహం ఎలా వచ్చింది అని అడిగేట. అంటే అని నిన్ను చూస్తే నువ్వు ఒక విద్వాంసుడిలాగా అనిపిస్తున్నావు, చాలా దక్షుడిలాగా అనిపిస్తున్నావు. కర్మలు చేసేటువంటి ఈ ప్రపంచంలో ఉండి కూడా, ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా నువ్వు ప్రయత్నాన్ని విడిచి ఎందుకు ఇలా ఉన్నావో, కర్మ చేయకుండా ఎందుకు ఇలా ఉన్నావో ప్రశ్నలు వేసేట ఆయన. దానికి ఆ బ్రాహ్మణుడు సమాధానం చెప్పేట. నాయనా, నేను అనేక జన్మలు ఎత్తి కర్మలు చేసి మానవ జన్మను పొందాను. ఇక్కడ కూడా సుఖప్రాప్తి కోసమని, దుఃఖ నివృత్తి కోసమని కర్మల్ని చేస్తూ విరక్తి అనేటువంటి దాన్ని పొందనటువంటి జీవుల్నే చూస్తున్నాను. నాకు మాత్రం దాని యందు విరక్తి కలిగింది. ఆ విరక్తి కలిగి నేను ఆత్మసుఖస్వరూపుణ్ణి జీవనం సాగిస్తున్నాను. ఆత్మ అనుభవంతో, పరమాత్మ యొక్క అనుభవంతో నేను జీవనం సాగిస్తున్నాను. నేను సుఖస్వరూపుణ్ణి ఉన్నాను. లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కర్మ చేసేది ఎందుకు? దేనికి చేస్తున్నారు? సుఖం కోసమే కదా. పోనీ వాళ్ళకి సుఖం కలుగుతుందా? కలగడం లేదు, భ్రమ అంతే. కానీ నేను ఆత్మానుభవం చేస్తూ పరమాత్మ యొక్క అనుభవంలో నేను సుఖాన్ని పొందుతున్నాను. వాళ్ళు కర్మలు చేసి పొందుతున్నాం అనుకునేటువంటి భ్రమ కాదు, ఇది యథార్థం అన్నాడు. ఇలాంటి యథార్థమైనటువంటి సుఖస్వరూపుణ్ణైనటువంటి నాకు సర్వకార్య నివృత్తే ప్రకాశకమైంది అన్నాడు. అన్ని కర్మల్ని నేను వదిలిపెట్టడమే నాకు ప్రకాశాన్ని ఇస్తోంది. నా శరీరం ఇంత దృఢంగానో తేజోవంతంగానో ఉండడానికి కారణం అదే అన్నాడు. నేను వాటన్నిటిని పక్కన పడేశాను. ఏవైతే సుఖరూపంలో కనిపించి దుఃఖాలు ఇచ్చేటువంటి కర్మలు ఉన్నాయో వాటన్నిటిని పక్కన పడేసి పరమాత్మ సంబంధమైనటువంటి కర్మలోనే లీనమయ్యాను. నా మనస్సంతా కూడా భగవంతుడికి సమర్పించాను. అదిగో అలా జీవిస్తున్నాను నేనున్నాడు. ఈ భోగాలన్నీ కూడాను సంకల్ప మాత్రాలేనయ్యా, తప్పించి ఉండేవి కావు, నిత్యమైనటువంటివి కావు. ఈ భోగాలన్నీ కొద్ది కాలం వస్తాయి, అనుభవిస్తాం, మళ్ళీ పోతాయి, మళ్ళీ దానికోసం వెంపర్లాడతాం, మళ్ళీ భోగం కావాలనుకుంటాం, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి, మళ్ళీ వెతుక్కుంటూ ఉంటాం. సంకల్పం, ఓ సంకల్పం వల్ల వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇలాంటి ఈ సంకల్పమాత్రమైనటువంటి వీటిని చూసి నేను ప్రయత్నహీనుణ్ణి అయిపోయానన్నాడు. ప్రయత్నం చేస్తే సుఖాన్ని పొందుతున్నాం, మళ్ళీ అది పోతుంది, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయాలి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఈ సుఖాలన్నీ కూడా అశాశ్వతం కదా, దీనికోసం నేను ప్రయత్నం చేయడం ఏమిటి? అశాశ్వతమైనటువంటి సుఖం కోసం అని అశాశ్వతమైనటువంటి కర్మలతో నేను ప్రయత్నం చేయవలసిన అవసరం ఏమిటి అని వదిలేశానన్నాడు. లుబ్ధులైనటువంటి వారు అంటే పిశనారులు అన్నమాట, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాళ్ళు, అలాగే భయం అనేటువంటిది కలిగినటువంటి వాళ్ళు,
ఆ భయం చేత నిద్ర కూడా పోలేనటువంటి వాళ్ళు ధనవంతులు అన్నాడు. ఈ 3 లక్షణాల్లో అందరికీ ఉండవు, కొన్ని కొన్ని ఉంటాయి. ధనవంతులకి లోభం ఉంటుంది, ఆ ధనవంతులకి ఇంద్రియ నిగ్రహం ఉండదు. చూడండి, మరి ధనం కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళ యొక్క ధనాన్ని సద్వినియోగం చేసేవాళ్ళు. ఆ ధనం ఉండడం చేత అనేక రకాల దుర్వ్యసనాలకి లోనైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక ఆ ధనం ఇంద్రియ నిగ్రహాన్ని పోగొట్టేస్తుంది. అలాగే భయం, ఆ ధనం పెరిగి 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 ఎక్కడ పెట్టాలో కూడా తెలియక దానికోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి ఆ దాచినటువంటిది రేపో మాపో ఈడియో ఎవడో వస్తున్నారు కదా, అలా పడిపోతారేమో, తీసేసుకుంటారేమో, భయం చేత నిద్ర కూడా పట్టదు. వాళ్ళు ధనవంతులు, వారికి అనేక మంది వల్ల భయం ఉంటుందయ్యా. అట్లాగే నాకు కూడా, అంటే వాళ్ళు వాటన్నిటినీ సంపాదించి ఆ భయం పొందుతారు. నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ధనం లేదు కనుక నాకు భయం ఎందుకు? నా దగ్గర ఏమీ లేదు కనుక నాకు లోభం కూడా లేదు. నా ఇంద్రియాలని నేను నిగ్రహించుకోగలిగాను కనుక దాని మీద ఆశ లేదు. కనుక అలా జీవిస్తున్నాను నేను. అయితే నాకు 2 గురువులు ఉన్నారన్నాడు. నేను ఈ విధమైనటువంటి స్థితిలోకి నేను రావడానికి ప్రధానంగా నాకు 2 గురువులు ఉన్నారయ్యా అన్నాడు. ఎవరండి ఆ గురువులు అని అడిగాడు. అంటే ఒకరు తేనెటీగ, ఒకరు అజగరం అన్నాడు. అజగర సర్పం అన్నాడు. ఒకటి తేనెటీగ, 2 అజగర సర్పము. తేనెటీగ నీకు ఎలా గురువు అయింది అని. తేనెటీగ తాను చాలా కష్టపడి పువ్వు మీద వాలి తేనె తెస్తుంది. అలా తెచ్చినటువంటి తేనె ఒక గూడు కట్టి ఆ గూడులో దాస్తుంది. అలా దాచినటువంటి ఆ తేనెని తాను అనుభవించదు, దాస్తుంది. ఆ అనుభవించకుండా దాచినటువంటి ఆ తేనెని ఎవడో ఒకడు వస్తాడు, మొత్తం కొట్టుకుపోతాడు. తేనెటీగను చూసి తెలుసుకున్నాను నేను, అయ్యా ధనాన్ని ఇలా కూడబెడితే చివరికి అదంతా కూడా వ్యర్థమైపోతుంది. నీవు అనుభవించవు, ఇంకొకరికి అందించవు. దానివల్ల లుబ్ధత్వం అన్నమాట. అదిగో దాని దగ్గర నుంచి అది నేర్చుకున్నాను. ఎందుకు ఈ సంపాదన చేసి దాస్తే రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు కొట్టుకుపోయేది కదా, ఎందుకు అనుకున్నాను. అలా అన్నాడు. ఇంకొకటి అజగర సర్పం, అదేం సంపాదిస్తుంది? అజగర సర్పం ఏం సంపాదిస్తుంది? ఆ కొండ చిలువ అక్కడక్కడే తిరుగుతుంటుంది. అలా నిలబడి అలా పడి ఉంటుంది ఎప్పుడు కూడాను అచేతనావస్థలో. అలా పడి ఉంటే దాని దగ్గరికి ఏదైనా దగ్గరలోకి వస్తే ఆహారం టక్కన పట్టుకొని దాన్ని తింటూ ఉంటుంది, అలా పడి ఉంటుంది. నేను దాన్ని చూసి ఇది నేర్చుకున్నాను. నా ప్రయత్నం నాకు అక్కర్లేదు దానికోసం అని. నాకే యోగం ఉంటే అది నా దగ్గరికే వస్తుంది, నేను స్వీకరిస్తాను. నాకు యోగం లేదు, నేను స్వీకరించే అవకాశమే లేదు ఇప్పుడు అని నేను అజగర వ్రతాన్ని పాటిస్తున్నాను. అందువల్ల నేను ఇట్లా పడున్నానయా. లోకం అంతా ప్రయత్నపూర్వకంగా కర్మలు చేస్తుంది, కానీ వాటిలోనే జీవిస్తున్నటువంటి నేను అవన్నీ చూస్తూ కూడా అప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నపూర్వకంగా కాకుండా ఆ ప్రయత్న వదిలేసి ప్రయత్న త్యాగం చేసి నేను పడుకున్నాను. కారణానికి ఇది అన్నాడు. సంపాదించినటువంటి తేనెటీగ ఏమైంది? సంపాదించి అందరికీ. అలాగే ఇప్పుడు నేను సంపాదించకుండా కూర్చున్నటువంటి అజగరానికి దాని దగ్గర ఏది వస్తే అది ఆహారాన్ని తిని అది బతుకుతుంది. కనుక నేను వాటి నుంచి నేర్చుకున్నాను, అందుకని ఇలా ఉన్నాను అన్నట్టు. అయితే ఆ తర్వాత వాళ్ళ వల్ల నేను వైరాగ్యాన్ని పొందానని చెప్పినటువంటి ఆయన మాటలు విని చాలా సంతోషించారట. ప్రహ్లాదుడు వారికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. అయితే నారదుడు చెప్తున్నాడు, పాత్రలలో సత్పాత్ర
ఏది ఇవ్వాల్సి వచ్చినా మనం ముందు పాత్రని సక్రమంగా చూసుకోవాలి. అపాత్ర దానం ఎప్పుడు పనికిరాదు. సత్పాత్ర చూసుకోవాలి ముందు. సత్పాత్ర అయినటువంటి వాళ్ళు దొరికినప్పుడు కనుక మనం దానం చేయకపోతే మనకి చాలా నష్టం. ఎదురొచ్చినటువంటి దాన్ని వదులుకున్న వాళ్ళం అయిపోతాం. అపాత్ర దానం కనుక మనం చేసాము అంటే మన ద్రవ్యం అశుద్ధమవుతుందట. కనుక సత్పాత్రకి దానం చేయాలి. లోకంలో అందరికన్నా గొప్పవాడు సత్పాత్ర. సత్పాత్రుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. అయితే ఈ పాత్రల్లో శ్రేష్ఠుడైనటువంటి నారాయణుడే శ్రేష్ఠుడైన వాడు. అక్కడ దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, తపస్సంపన్నులైనటువంటి మునులు ఉన్నారు, అలాగే సనకాది ఋషులు ఉన్నారు. అందరూ ఉన్నారు ఆ రాజసూయ యాగంలో. రాజసూయ యాగంలో అందరూ ఉన్నా కూడా అగ్రపూజ సమయానికి వచ్చేటప్పటికే వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణే చూపించారు. అగ్రపూజకి అర్హుడు ఈయన అని. అలా అగ్రపూజ అందరి చేత సర్వసమ్మతమైనటువంటి వాడు కృష్ణుడేనయ్యా. కనుక ఆయన యొక్క పూజ, ఆయన్ని కనుక పూజించినట్లయితే సర్వజీవులకి అందరికీ కూడాను సంతృప్తి అనేటువంటిది కలుగుతుందన్నాడు. సకల జీవులకి శరీరానికి పేరు పురం అని. ఈ పురంలో ప్రతి పురంలో కూడాను నారాయణుడు శయనించాడు గనక అతనికి పురుషుడు అని పేరు వచ్చింది. పురమందు శయనించువాడు అని చెప్తూ, రాజా, మానవుల్లో ఒకరినొకరు అవమానించుకోవడం అనేటువంటిది లోకంలో చూశారు ఋషులైనటువంటి వారు. ఇది ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో. ఒకరినొకరు అవమానించుకోవడం చూసినటువంటి తాను ఋషులు అర్చన కోసంగా, అంటే అర్చించడం కోసంగా నారాయణుడి యొక్క మూర్తిని అర్చారూపంగా తీసుకొని వచ్చారట. అందుకే మనకి రామావతారంలో కూడా శ్రీరామచంద్రుడు లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణుడికి ఆరాధన చేసినట్లుగా కనిపిస్తుంది. ఉన్నాయి. ఆయనకి పట్టాభిషేకం చేయడానికి రాత్రి వెళ్ళి లక్ష్మీనారాయణ సన్నిధిలోనే ఉన్నట్లుగా ఉన్నది. అట్లా వాళ్ళు తీసుకొని వచ్చారట. అర్చావతారాన్ని లోకంలోకి తీసుకొచ్చారు. గృహస్థుడు అధర్మం చేయకుండా ధర్మ ప్రవక్తుడు కనుక అయినట్లయితే, తాను ధర్మాన్ని పాటిస్తూ చక్కగా జీవించగలిగితే అతనికి మోక్షం వస్తుంది అన్నాడు. అంటూనే అసలు అధర్మం అంటున్నాం. ఈ అధర్మం ఎన్ని రకాలుగా ఉన్నది? విధర్మం అనేటువంటిది ఒకటి, పరధర్మం అనేటువంటిది ఒకటి, ఆభాసం అనేటువంటిది ఒకటి, ఉపమా అనేటువంటిది ఒకటి, కపటం అనేటువంటిది ఒకటి. మొత్తం 5 రకాలైనటువంటి విధానాల్లో ఈ అధర్మం అని చెప్పబడేటువంటి వృక్షానికి శాఖలుంటాయి. ధర్మజ్ఞుడైనటువంటి వాడు గృహస్థు దీన్ని త్యజించాలి. ఈ 5 రకాలైనటువంటి అధర్మాలని వదిలేయాలి. ఏమిటండి 5 రకాల అధర్మాలు? విధర్మం అంటే ఏమిటి? విధర్మం అంటే స్వధర్మానికి బాధకమైనటువంటి కార్యం. తన యొక్క ధర్మం ఏదైతే ఉందో, వర్ణ ఆశ్రమ రూపమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి బాధకంగా ఉండేటువంటి ధర్మం ఏదైనా సరే విధర్మం అన్నారు. అలాగే పరధర్మం అంటే ఏంటి? ఇతరులకి శాస్త్రం చేత చెప్పబడ్డటువంటి ధర్మం. ఇతరులకి చెప్పబడినటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరించినప్పుడు అది నీకు పరధర్మం అవుతుంది. అలాగే ఉపధర్మం అనేటువంటిది ఒకటి ఉంది. ఉపధర్మం అంటే పాషండ ధర్మం అంటారు దాన్ని. అదేమిటిట? దంభంతో జీవించడం, అంటే అహంకారంతో జీవించడం అనేటువంటిది పాషండ ధర్మం. అహంకారం అంటే ఇక్కడ ప్రత్యేకంగా దైవం అనేవాడెవడు లేడు, నా శక్తితోనే, స్వయం శక్తితో, స్వశక్తితో నేను బ్రతకగలుగుతున్నాను అనేటువంటిది పాషండ ధర్మం. అయితే ఇంకొకటి ఉన్నది కపట ధర్మం అని. ఏమిటి కపట ధర్మం అంటే? శాస్త్రం చేత చెప్పబడినటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక రకంగా ఉంటే దానికి
వ్యాఖ్యానంలో అపార్థాలు చెప్పడం అనేటువంటిది కపట ధర్మం. శాస్త్రంలో చెప్పబడినటువంటి ధర్మాలకి అపార్థాలని చెప్పడం, అలాంటిది కపట ధర్మం అంటారు. అలాగే ఇంకొకటి ఆభాస ధర్మం అంటారు. ఏమిటిటా ఇది అంటే, మానవుడు తన యొక్క ఆశ్రమ ధర్మానికి భిన్నంగా ఏ ధర్మాన్నైనా తాను ఒకటి కల్పించుకొని పాటిస్తే, తన ఆశ్రమ ధర్మానికి భిన్నంగా తానేదైనా ఒక ధర్మాన్ని కల్పించుకొని ఏం పర్వాలేదు, ఇలా చేసినా కూడా పర్వాలేదు అనుకుంటూ తాను చేసుకుని వెళ్తే అది ఆభాస ధర్మం అంటారు. ఇలా కాకుండా స్వధర్మాన్ని ఈ దోషాలన్నీ లేకుండా పాటించేది ఉత్తమ ధర్మం అన్నమాట. కనుక ఆ ఉత్తమ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తాడో, తన యొక్క స్వధర్మాన్ని ఎవడైతే సక్రమంగా పాటిస్తాడో ఈ దోషాలు లేకుండా, అతను సకల శుభాల్ని కూడా పొందుతాడయ్యా అని నారదుడు చెప్తున్నాడు. అలాగే సంకల్పాన్ని పరిత్యజించడం ద్వారా, ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సంకల్పాన్ని వదిలిపెట్టడం ద్వారా విషయ స్పృహని వదిలిపెట్టేయచ్చు. మనం ఈ విషయవాంఛనని ఎలా వదిలిపెట్టాలండి అని వస్తుంది. విషయాలే మనల్ని ముంచుతున్నాయి అంటే ఆ విషయాలను ఎలా వదిలేయాలి? విషయాల్ని ఎలా వదిలేయాలి అంటే, సంకల్పాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో విషయాలు వాటింతటవే పోతాయి. సంకల్పాల వల్లనే వస్తున్నాయి మనకి. ఆ సంకల్పం దేని వల్ల వస్తుంది? కోరిక వల్ల వస్తుంది. అసలు సంకల్పం అనేటువంటిదే లేదనుకోండి, ఇంకా విషయాలు అనేటువంటివే దగ్గరికి రావు అని అంటున్నాను. అలాగే మనకి క్రోధం ఉన్నది, కోపం అనేటువంటిది ఎలా పోవాలండి అని అడుగుతుంటాం మనం. హింసని విడవటం వల్ల క్రోధం అనేటువంటిది నశించిపోతుంది అంటున్నాడు నారదుడు. హింసాతత్వాన్ని నువ్వు వదిలేసి ఎవరిని హింసించకూడదు అనేటువంటి నియమంతో నువ్వు జీవించు, క్రోధం దానంతటది పోతుంది. నీలో ఇతరుల్ని హింసించాలి అనేటువంటి, హింస అంటే చంపడం కొట్టడమే కాదు, అనేక రకాల 3 ఇంద్రియాలతోనూ, మనస్సు వాక్కు కాయం, ఈ 3 ఇంద్రియాలతోనూ హింసించవచ్చు. అలాంటి రూపమైనటువంటి హింస, ఆ హింస అనేటువంటి దాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో ఆటోమేటిక్గా నీకు క్రోధం అనేటువంటిది దానంతట అదే పోతుంది. అలాగే అర్థాన్ని అంటే ధనాన్ని అనర్థమని ఎప్పుడైతే నువ్వు భావిస్తావో నీకు లోభం అనేటువంటిది దానంతటదే పోతుంది. అర్థం అంటే ధనం, ఈ ధనాన్ని ఇది అనర్థాన్ని కలిగిస్తుంది అనే భావన వచ్చేంత మటుకు దాని మీద నీకు ప్రీతి ఉంటుంది. ఆ ప్రీతి చేత దాన్ని జాగ్రత్తగా దాచుకుంటావు. కానీ నీకు ఎప్పుడైతే ఇది అనర్థం ఒకసారి కలిగించిందో అప్పుడు జాగ్రత్త పడతావు దాచుకోవడానికి. అమ్మో ఒకసారి అయింది, నోటుబందీ అయింది, ఇంతకాలం నుంచి దాచాం కట్టలు, ఈ కట్టలన్నీ ఒక్కసారి చల్లవ అన్నారు, తీసిపారేయాల్సి వచ్చింది మొత్తం. ఏం చేశాము? కొంతమంది చాలా జాగ్రత్త పడ్డారు. అమ్మో ఈ నోట్లు పెట్టుకుంటే గ్యారంటీ లేదన్న, ఎప్పుడో మళ్ళీ ఆ నోట్లు కూడా క్యాన్సిల్ చేసామంటే మనం ఉన్నదంతా పోతుంది మనకి, అందుకని బంగారాల్లోకి భూముల్లోకి మార్చేసుకుంటున్నారు. ఈ ధనం అనేటువంటిది అనర్థాన్ని కలిగిస్తుంది అని ఎవరికైతే భావన కలుగుతుందో, ఈ రూపమే కాదు అనేక రూపాల్లో ఉదాహరణకు చెప్పాం. కనుక ఈ ధనం అనేటువంటిది అనర్థాన్ని కలిగిస్తుందనే భావన నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు దానంతట అదే లోభం అనేటువంటి గుణం పోతుంది. అలాగే నీకు జీవితంలో ఎప్పుడు భయం అనేటువంటిది నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. అన్నిటికీ భయమే, ఏ పని చేయాలన్నా భయమే, ఏదైనా ఆలోచించాలన్నా భయమే, ఎవరితో అయినా మాట్లాడాలన్నా భయమే. ఈ భయం అనేటువంటిది అనేక రకాలుగా భూతాలుగా చేరి నీ వెనకాల వెంబడబడుతూ ఉంటుంది. ఈ భయం అనేటువంటిది నీకు పోవాలి అంటే తత్వ విచారం చేయాలి అన్నారు. నువ్వు తత్వ విచారం కనుక సక్రమంగా చేయగలిగితే దాని ద్వారా నీ భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఎప్పుడైతే తత్వం తెలిసిందో దేనివల్ల నీకు భయం ఉండదు. వైష్ణవుడు దేనికి భయపడడానికి కారణం ఏంటి? తత్వం తెలిసింది. జగత్తుకి అంతటికీ కారణం నారాయణుడే.
మనం ఇంతకాలం ఈ లోకంలో ఉన్న వాళ్ళే కారణం అనుకుంటున్నాం కనుక మనం భయపడుతున్నాం, వాళ్ళు మనకి ఏం చేస్తారో, ఏమవుతుందో, ఏంటో 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 అని. అబ్బే వీళ్ళందరూ కూడా ఇవాళ ఉండి రేపు పోయేవాళ్ళు, ఏది శాశ్వతం కాదు అని ఎప్పుడైతే నీ మనసులోకి వచ్చిందో, శాశ్వతం పరమాత్మ ఒక్కడే అనేటువంటిది వచ్చిందో, ఆటోమేటిక్గా ఈ భయం అంతా పోతుంది. ఎప్పుడైతే ఆయన్ని శరణాగతి చేసావో సంసార భయం కూడా దానంతటదే ఏం పర్వాలేదు, రానిండి, కష్టాలే కదా వస్తే వచ్చాయి, ఇవన్నీ తప్పదు కదా, అనుభవించాలి కదా, ప్రారంభ కర్మ అనుభవిస్తే కానీ పోదు కదా. తత్వ విచారం నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఇవన్నీ తెలుస్తాయి, తెలిసినావు ఎప్పుడైతే తెలిసాయో నీ మనస్సును ఆలోచింపజేస్తుంది. ఎప్పుడైతే ఆలోచన అనేటువంటిది ప్రారంభమైందో అది క్రియలోకి వస్తుంది. క్రియలోకి వచ్చినప్పుడు ఏం పర్వాలేదు అని ధైర్యంగా జీవనం సాగించగలిగే స్థితి కలుగుతుంది. కనుక తత్వ విచారం అనేటువంటిది నీ భయాన్ని పోగొడుతుంది అన్నాడు నారదుడు. అలాగే బ్రహ్మ విద్యను ఎవరైనా పొందారు అంటే వాళ్ళకి శోకము, మోహం అన్నీ కూడా పోతాయని. శోక మోహాలు పోవాలి అంటే తప్పనిసరిగా అతను బ్రహ్మ విద్యని సేవించాలి. అయితే నీకు దంభం అనేటువంటిది ఉంటుంది, అహంకారం అనేటువంటిది ఉంటుంది. ఈ అహంకారం అనేటువంటిది పోవాలి అంటే సాత్వికులైనటువంటి పెద్దల్ని సేవించాలి, భాగవతోత్తముల్ని సేవించాలి. వాళ్ళని సేవించడం ద్వారా నీ అహంకారం అనేటువంటి దాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే యోగంలో వచ్చేటువంటి విఘ్నాలు ఉంటాయి, ఆ యోగంలో వచ్చేటువంటి విఘ్నాలను నువ్వు పోగొట్టుకోవాలి అనుకుంటే మౌనాన్ని అవలంబించాలి. మౌనంతో గనక నువ్వు యోగం చేసావు అంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కానీ మౌనం లేకుండా గనక చేస్తే, అందుకే మన వాళ్ళు పెద్దలంతా కూడా మనకిచ్చినటువంటి శాస్త్రాల్లో నువ్వు ఏ కార్యం చేసినా భగవత్ సంబంధమైంది. ఒక ధ్యానం చేసావు మౌనంగా చేయి, భగవద్ ఆరాధన చేసావు మౌనంగా చేయి, జపం చేసావు మౌనంగా చేయి, సంధ్యావందనాది క్రియలు చేసావు మౌనంగా చేయి, భోజనం చేసావు మౌనంగా చేయి. భోజనం చేసేటప్పుడు కూడా మాట్లాడకూడదు. అసలు కబుర్లు చెప్పుకోవడానికి భోజనం అనేటువంటిది ఒక ఇదైపోయింది వేళ రోజుల్లో. అందరికీ కబుర్లు చెప్పుకోవడానికి అవకాశం కల్పించేటువంటిది భోజనం చేయడం, సాపాటు చేయడం. ఎందుకంటే అందరూ కంచాలు పెట్టుకుంటారు, కూర్చుంటారు, అక్కడ ఇంకా కబుర్లు ప్రారంభిస్తారు. వీళ్ళు ఇలా చేసే, వాళ్ళు ఇలా అయింది, ఇవాళ అలా వచ్చింది, ఇలా అయింది, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చు. అసలు సాపాటు చేసేప్పుడు మాట్లాడకూడదట, మౌనంగా తీసుకోవాలి. కనుక మౌనం అనేటువంటిది విఘ్నాలన్నింటినీ కూడా పోగొడుతుంది. సరే, హింసని జయించాలి. హింసని జయించాలంటే కామాది ప్రయత్నాలన్నింటినీ పరిత్యజించడం ద్వారా, కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభమోహాలు అనేటువంటి వాటిన్నిటినీ వదిలిపెట్టడం ద్వారా హింసని జయించవచ్చు అని అంటున్నారు. తర్వాత మనకుండేటువంటి తాపాలు 3 ఉన్నాయి: ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం అని. ఆధిభౌతికం అనేటువంటి దుఃఖం ఉన్నది. ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అంటే హితాచరణం ద్వారానే, హితమైనటువంటి ఆచరణం ద్వారానే మనం ఆధిభౌతికం అనేటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే సమాధి ద్వారానే ఆధిదైవికం అనేటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే ప్రాణాయామాదుల ద్వారా ఆధ్యాత్మికం అని చెప్పబడేటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. నిద్ర చాలా భయంకరమైన, మనకు ఉన్న పెద్ద శత్రువే అది. ఎక్కడ కూర్చున్నా, ఎలా ఉన్నా మనకి నిద్ర అనేది ఓ భూతంలాగా పట్టి మనని అలా పీడిస్తూ ఉంటుంది. ఆ నిద్రని జయించాలంటే సాత్విక ఆహారం తినాలి. సాత్విక ఆహారం ద్వారా నిద్రను జయించవచ్చు. అంటే సాత్విక ఆహారం ద్వారా తమో గుణాన్ని జయించవచ్చు. తమో గుణ రూపమే కదా నిద్ర అంటే, కనుక అది పోతుంది అన్నాడు. వీటన్నిటినీ సాధించాలంటే ఎట్లాగండి అని మన మనసులో ఒక ఆలోచన వస్తుంది. అబ్బో ఇవన్నీ చెప్పారు, బాగున్నాయి, ఇవన్నీ ఎలా సాధించగలుగుతామండి మనం అంటే నారదుడు ఉపాయం చెప్తున్నాడు దానికి. వీటన్నిటినీ కూడా సాధించాలంటే, అనాయాసంగా జయించాలి అంటే గురు భక్తి చేతనే సాధ్యమవుతుంది. గురువు యందు భక్తి కలిగి ఉండాలి. అది ఒక్కటే కారణం ఇవన్నీ జయించడానికన్నా. అందులో కూడా గురువు మీద
ఒక మర్త్య భావన ఉండకూడదన్నాడు. అంటే గురువుని సామాన్య మానవుడిలాగా, తనతో సమానమైనటువంటి ఒక మనిషిలాగా భావన ఎప్పుడు కూడా చేయకూడదు. భగవత్ స్వరూపంగా మనం గురువుని భావించగలిగినప్పుడే గురువు యందు ఆదరణ కలుగుతుంది, గురు పూజ చేయగలుగుతాం. గురువు యొక్క మనస్సు సంతోషించింది అంటే ఇవన్నిటినీ కూడాను ఒక గోష్పాదాల్లాగా మనం దాటిపోవచ్చు అని చెప్తున్నాడు. కనుక అలాంటి పురుషుడి యొక్క అలా కనుక లేకపోతే, ఒకవేళ ఆ గురువు యందు మత్స్యభావాన్ని కనుక కలిగి జీవిస్తే అప్పుడేమవుతుందిట అంటే అలాంటి పురుషుడి యొక్క శాస్త్ర అధ్యయనాలన్నీ కూడా గజస్నానంలాగా, ఏనుగు స్నానంలాగా వ్యర్థమైపోతాయి. గజస్నానం ఎందుకు వ్యర్థం అవుతుంది చెప్పండి? అంత గొప్పగా గజాన్ని కూర్చోబెట్టి మొత్తం అంతా తడుపుతాడు, ఇంత పెద్ద పెద్ద గొట్టాలతో మొత్తం నీళ్లు పోస్తారు, తడుపుతారు, స్నానం చేయిస్తారు, అంతా చేస్తారు. చేసి దాన్ని తీసుకెళ్తూ ఉంటే ఆ మట్టిని తీసుకొని మొత్తం పోసుకుంటుంది. గజస్నానంలాగా వ్యర్థమైపోతుంది. అందువల్ల అసలు మూలమైనటువంటిది గురువుని ఆదరించడం, గురు శుశ్రూష, గురు భక్తి, వీటి వల్లనే ఇవన్నీ కూడా సాధించవచ్చయ్యా అని ఒక ఉపాయాన్ని చెప్పాడు. అలాగే ఇష్టాపూర్తాలు అనేటువంటివి మోక్షాన్ని ఇవ్వలేవు అంటున్నాడు. ఇష్టాపూర్తాలు మోక్షాన్ని ఇవ్వలేవు అంటున్నాడు. ఇంద్రియాల్ని తన వశంలో ఉంచుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాడు. అలా చెప్పేటువంటి తాను ఇంకా కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నాడు. చెప్పేటువంటివన్నీ రేపు చెప్పుకుంటాం. దాంతోపాటు ఈ ఉండే కొన్ని విషయాలతోటి మనకి సప్తమ స్కందం పూర్తయిపోయి అష్టమ స్కంద ప్రవేశం కూడా రేపు ఉదయాన్నే చేస్తాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.